హన్న పరిస్థితి కూడా అంతే, సేమ్. ఏం చేయాలి? భర్త అంటాడు, ఏమో ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేయమంటారండి? ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, పిల్లలు మాత్రం కలగట్లేదు. భర్త అంటాడు, పిచ్చిదానా, పిల్లలుంటేనేనా, నేను లేనా? ఆ మాటలు భలే ఉంటే చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఇలాంటి భర్తలుంటే భార్యలు భలే ఉంటారండి. చదవండి. కారణమును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అన్నం తినకుండా ఏడ్చుకుంటా పండుకునేది ఎవరు? చెప్పండి. ఈయనేం చేసేవాడంటే పిల్లలున్న దానికంటే పిల్లలేని దాన్ని ఇంకా ఎక్కువ ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు గుడ్డుపోతుదానా అని ఎప్పుడు అనలే. నీ వల్లే దరిద్రం, నీ వల్లే ఇదంతా, అలాగెప్పుడు మాట్లాడలే. అలాగ ఏడ్చినప్పుడంతా ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా బంగారం ఎందుకు ఏడుస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ప్రేమ ఎక్కువ ఉంటే భార్య మీద ఏమని పిలుస్తాం? చిన్ని, పొట్టి, బుజ్జి, కన్నా, లడ్డు, మిఠాయి. ప్రేమ ఉన్నోళ్ళులే, ప్రేమ లేనోళ్ళు. సో ప్రేమను బట్టి పిలుపు ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమేన్. ఎల్కానా ఆమె దగ్గరికి వెళ్ళి, అన్నా నువ్వు ఎందుకు ఏడుచుచున్నావు? నీవు భోజనము ఎందుకు మానుకున్నావు? మనోవిచారం ఎందుకు కలిగింది? లోపల వేదన, లోపల బాధ, లోపల దుఃఖం. ఈ మనోవేదనకు ఏం లేదంట చెప్పండి. బయట శరీరానికి జబ్బు వస్తే, రోగం వస్తే ఏదో ఒక మందు వాడితే పోతుంది. ఈమెకు మనోరోగం పడింది, మనోవేదన పడింది. మనోవేదనకు ఒకే మందు యేసయ్య పాదాలే. ఆమేన్, హల్లెలూయా. మనోవేదనకు ఒకటే మందు యేసయ్య పాదాల మీద పడి మొరపెట్టడమే.